ప్రోగ్రెసివ్ రాహు వచ్చేసరికి మళ్ళీ 1 2 3 రెట్రో కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ప్రోగ్రెసివ్ రాహు మూన్ నుంచి థర్డ్ హౌస్ ఆక్యుపై చేస్తున్నాడు. థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ని ఆ సిస్టర్ తాలూకా హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ని జీరో చేస్తున్నాడంటే ఇంకేమి కర్తవ్యం కర్మ అనేది ఇంకేం మిగలకుండా చేసేస్తున్నాడు. సో దట్ ఇండికేట్స్ థర్డ్ హౌస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకరెన్స్ ఆఫ్ డెత్. థర్డ్ హౌస్, 8th హౌస్, 12th హౌస్, సో అన్నీ కనెక్ట్ అవ్వడం వల్ల ఆ సిస్టర్ అనే ఆవిడ చనిపోయారు. అట్ ద సేమ్ టైం ఈ జూపిటర్ ఇక్కడ ఎవరైతే వచ్చాడో ప్రోగ్రెసివ్ జూపిటరు ఇక్కడికి వచ్చాడు కదా సెకండ్ రౌండ్లో, ఇక్కడ నుంచి రాహుకి ట్రైన్ ఇచ్చేస్తున్నాడు కదా. రాహుకి ట్రైన్ ఇవ్వడం వల్ల బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది జరిగిపోయింది ఆ పర్సన్ నేటివ్కి అని ఇక్కడ మనకి బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్తున్నా. మూన్స్ మూమెంట్ కాంటాక్ట్ విత్ మూన్ తాలూకా మూమెంట్ కాంటాక్ట్ విత్ రెట్రో మార్స్ అండ్ రాహు రిజల్ట్ ఇన్ ద డెత్ ఆఫ్ ది ఎల్డర్ సిస్టర్. అది ఎలాగనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అలాగే ద జూపిటర్ కాంటాక్టింగ్ రాహు అట్ ద ఏజ్ 17-18 కాజ్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ మిజరీస్. ఇతనికి చాలా రకాల సమస్యలు అనేవి ఎదురయ్యాయి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే కానీ మళ్ళీ అన్నీ ఇతను బ్రేక్ ఇన్ హీ స్టడీస్ కూడా వచ్చింది ఏజ్ 17లో, బికాజ్ రాహుని హిట్ చేశాడు కదా. ఆ మూమెంట్లోని